ఇక పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఏపీలోనూ ఎక్కడెక్కడ పెట్రోల్ కొరత కనిపిస్తోంది. ముఖ్యంగా ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో పెట్రోల్ కొరత ఏర్పడింది. ఏలూరులో అక్కడక్కడ నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో మిగతా బంకుల దగ్గర భారీగా వాహనాల రద్దీ నెలకొంది. పెట్రోల్ దొరకదనే భయంతో వాహనదారులు ముందే ఫుల్ ట్యాంక్ చేస్తున్న కారణంగా రద్దీ ఏర్పడుతోంది. అయితే ఇదంతా పెట్రోల్ డీలర్ల మాయాజాలం అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి ఏలూరు నుంచి లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. రైట్ మురళి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పెట్రోల్ బంక్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? పశ్చిమాసియా యుద్ధ ప్రభావం అయితే పశ్చిమ గోదావరి జిల్లా కూడా పడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏలూరులోని కొన్ని బంకుల్లో పెట్రోల్ లేని కారణంగా అయితే నో స్టాక్ బోర్డులు వెలిసాయని చెప్పుకోవచ్చు. దీని కారణంగా అయితే కస్టమర్లు పెట్రోల్ బంకులు ఉన్న బంకుల వద్ద అయితే బారులు తీరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం ఏలూరులోని రిలయన్స్ బంక్ వద్ద ఉన్నాము. ఈ రిలయన్స్ బంక్ వద్ద అయితే అవసరం ఉన్నా లేకపోయినా కూడా పెట్రోల్ కొట్టించుకోవడానికి అయితే వినియోగదారులు బారులు తీరుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వినియోగదారులందరూ కూడా పెట్రోల్ కు ఎక్కువగా కొట్టించుకోవడానికి వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒక వినియోగదారుడు చెప్పండి, మీరు పెట్రోల్ బంక్ ఎందుకు వచ్చారు, ఏంటి అసలు కారణం ఏంటి? పొద్దునే మా ఫ్రెండ్ ఫోన్ చేసి అసలు పెట్రోల్ అయిపోతుంది, ఎక్కడికక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుంది, రాబోయే 4 రోజుల్లో లేదా 5 రోజుల్లో అసలు బంకులు అనేవి ఉండవు అని చెప్తే హుటాహుటిన బయలుదేరి వచ్చి మాకు 2 బళ్ళు ఉన్నాయి, 2 బళ్లలోనూ ఫిల్ చేయించుకుని వచ్చాము. చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉండే పరిస్థితి ఉంటుంది అని చాలా మంది చెప్తున్నారు. అలాగే ఎక్కడో జరిగే యుద్ధానికి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఎందుకుందో నాకైతే అర్థం కావట్లేదు. మనమే కొన్ని ఆయిల్ రిఫైనరీస్ ని లేకపోతే సహజ వనరుల్ని పెంచుకుని వెళ్తూ ఉంటే బాగుంటుంది. ఇంత ప్రజల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కావట్లా. సో పృష్ఠతాడన దంతభంగ అని వాళ్ళెవరో కొట్టు చావడం, మొత్తం ప్రపంచం అంతా మనకి ఇబ్బంది అవుతుంది. సో ఆ ఇబ్బందిని పురస్కరించుకుని మనం ఇప్పుడు నిత్యావసర వస్తువులు కూడా ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితులే. ఈ ఆయిల్ గనక దొరకని అంటే సోషల్ మీడియాలో వచ్చే వదంతుల కారణంగానే ఇదంతా జరుగుతుందని చెప్పి ఆయిల్ కంపెనీలు కానివ్వండి, మంత్రులు కూడా చెప్తున్నారు. మీరందరూ కూడా పానిక్ అయి వస్తున్నారని చెప్తున్నారు. దీని గురించి ఎలా ఉంటుంది? చాలా కరెక్ట్ అండి. అది అక్కడ జరుగుతున్నటువంటి యాక్చువల్ సిచ్యువేషన్ కన్నా కూడాను మనని ఇబ్బంది పెడుతూ భయపెడుతూ ఉండేటటువంటి సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. సో అలా కాకుండా అసలు యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి అని అధికారులు మనకి తెలియజేస్తే బాగుంటుంది అన్నదైతే ఉద్దేశం. మరి దీని కారణంగా ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడ్డం, అసలు అవసరం ఉన్నటువంటి వాళ్ళకన్నా కూడాను అనవసరంగా ఉన్నటువంటి ఇవే ప్రతి బంకుల్లోనూ అవసరం లేకపోయినా కూడా వచ్చి పెట్రోల్ కొట్టించుకుంటున్న సందర్భాలు అయితే జరుగుతున్నాయి. సో అలా కాకుండా మనం అంటూ ఒక పద్ధతిగా దీన్ని వాడుకోగలిగితే అవసరమైనంత మేరగా పెట్రోల్ ని కొట్టించుకుని చేసుకుంటే బాగుంటుంది అన్నది ఉద్దేశం. దీన్ని ప్రభుత్వం కూడా కొంచెం సహకరించి అధికారుల ద్వారా ఈ ఉద్దేశాన్ని దీన్ని పెంపొందింపజేస్తే బాగుంటుంది అన్నది ఉద్దేశం. అంటే అలాగే చూసినట్లయితే బంకుల వద్ద అయితే అవసరం ఉన్నా కూడా లేకపోయినా కూడా పెట్రోల్ కొట్టించుకోవడానికి అయితే వినియోగదారులు వస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే హెచ్పి బంకుల్లో నో స్టాక్, ముఖ్యంగా హెచ్పి బంకులకు సంబంధించి నో స్టాక్ బోర్డులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. రిలయన్స్ బంకుల్లోను, ఇండియన్ ఆయిల్ బంకుల్లోనూ ఉన్న కారణంగా అయితే వినియోగదారులు వచ్చి బైకుల్లో అయితే ఫుల్ ట్యాంకులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకొక వినియోగదారులు ఉన్నారు, చెప్పండి, అసలు మీరు ఎందుకు వచ్చారేంటి? పెట్రోల్ కొట్టించుకుందాని వచ్చాము. చాలా బంకుల్లోకి వెళ్ళాము, ఎక్కడ అందరూ కూడా నో స్టాక్ అని బోర్డు పెట్టారు. ఎక్కడో యుద్ధం అయితే ఇక్కడ మాకు యుద్ధం అయిపోతుంది, తిరిగి ఈ ఒక్క బంక్ లోనే ఉందని చెప్పి ఇక్కడ కొట్టించుకుంటున్నాం. అలాగే గ్యాస్ కొరత కూడా ఉందంటున్నారు, అదంత వరకు? గ్యాస్ కొరత అయితే నేను ఉదయం 9కి వెళ్ళండి, మధ్యాహ్నం 1 గంటకు వచ్చానండి. బండి ఇవ్వలేదు అనుకోండి, రేపు ఎల్లుండు ఇస్తారట, అది కూడా సార్. అలాగే చూసినట్లయితే ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా బంకుల్లో అయితే పెట్రోల్ రేట్లు పెరుగుతాయని కానివ్వండి, అలాగే పెట్రోల్ కొరత వస్తుందంటూ కూడా వస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో వదంతుల కారణంగా అయితే బంకుల వద్ద అయితే వాహనదారులు బారులు తీరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వాహనదారులకు సంబంధించి ముఖ్యంగా
ఎవరు అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఫుల్ ట్యాంకులు చేస్తున్న పరిస్థితి అవుతుంది. మీరెంత పెట్రోల్ కొట్టిస్తున్నారు ఏంటి? 500 500 ఎందుకు కొట్టిస్తున్నారు? కారణం కామన్ గానే కొట్టిస్తున్నాం. 500 కొట్టిస్తున్నాం. చెప్పండి, మీరెందుకు వచ్చారు ఏంటి? నేను 500 ఇంతకు ముందు కూడా 500. ఇప్పుడు 500. అలాగే ముఖ్యంగా ప్రతి వాహనదారుడు కూడా 500 తక్కువ అయితే కొట్టించని వాహనదారులు ఉంటున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కార్లు అయితే ఫుల్ ట్యాంకులు, అలాగైతే బైక్లు కూడా ఫుల్ ట్యాంకులు కొట్టిస్తున్నారని చెప్పుకోవచ్చు. దీని కారణంగా కూడా కృత్రిమ కొరత వస్తుందని అనుకోవచ్చు. ముఖ్యంగా ఏలూరు జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న బంకుల్లో లైన్లు తీరి అంటే వాహనదారులు అందరూ కూడా పెట్రోల్ ఒకసారి అక్కడ వాళ్ళని పరిస్థితులు ఉన్నాయి. అవసరం ఉండి కొట్టిస్తున్నారా లేదా అవసరం లేకపోయినా కొట్టిస్తున్నారా కనుక్కునే ప్రయత్నం చేయండి మురళి. అంటే ముఖ్యంగా అంటే అవసరం ఉన్నా లేకపోయినా అంటే సోషల్ మీడియాలో వదంతుల కారణంగానే వస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పెట్రోల్ కొట్టించడానికి వచ్చారు కదా, మీరు అవసరం ప్రకారం వచ్చారా అంటే కొరత వస్తుందని వచ్చారా? అవసరం ప్రకారం వచ్చాను. అంటే కొరత వస్తుందనే కాదా? ఏం కాదు. ఎంత కొట్టిస్తాకు వచ్చే పెట్రోల్? 500 500. అంటే అవసరం మేర కొట్టిస్తున్నాం అని చెప్తున్నప్పటికీ కూడా మామూలుగా అయితే 100 రూపాయలు 200 2 లీటర్లు అలా కొట్టిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ పెట్రోల్ కొరత వస్తుంది, పెట్రోల్ దొరకదు అని చెప్పి ఊహాగానాలు అలాగే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కారణంగానే ఈ పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నాయని చెప్పుకోవచ్చు. మైజా. రైట్ మురళి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక మరోవైపు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోనూ ఇంధన కొరత తీవ్రంగా కనిపిస్తోంది. తిరువూరులోని 4 పెట్రోల్ బంకుల్లో 3 బంకులు పెట్రోల్ రేఖ మూతపడగా పనిచేస్తున్న ఒక్క బంకు ముందు వాహనదారులు భారీగా క్యూలు కడుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రిలయన్స్ కు చెందిన పెట్రోల్ బంక్ దగ్గర కార్లు, బైకులు భారీగా నిలిచిపోయాయి. ఇంధనం అందుతుందో లేదో అనే ఆందోళనతో వాహనదారులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. పెట్రోల్ బంకులు పూర్తిగా మూసివేస్తారన్న వదంతులు పట్టణంలో వేగంగా వ్యాపించడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అవసరానికి మించి ఇంధనం నింపుకోవడానికి పలువురు ప్రయత్నించడం వల్లే రద్దీ ఏర్పడుతోంది. ఇక ఆయిల్ కంపెనీలు కూడా క్రెడిట్ సదుపాయం నిలిపివేయడంతో కొన్ని పెట్రోల్ బంకులు కార్యకలాపాలు నిలిపివేశాయని, ఈ నేపథ్యంలోనే ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడి సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు చెబుతున్నారు.